ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తారా అక్క వస్తే వచ్చింది లెక్క. అమ్మా, వీళ్ళకి అప్పిచ్చిన పాపానికి 3 అంతస్తులు ఎక్కి చావాలా. వీళ్ళు ఫోన్ ఎత్తరు, డబ్బులు ఇరు. ఇట్లా వాళ్ళకి ఇచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలా. ఈరోజు చెప్తా వీళ్ళ కథ. ఏపా ఎవరైనా ఉన్నారా? బయటికి రాండి. ఎవరు అట్లాడుస్తున్నారు? అమ్మయ్య మేము ఇంటికి వచ్చింది. ఎవరండి? ఏం కావాలి మీకు? నీ తమ్ముడిని పిలిచమ్మా ఫస్ట్. ఎవరు రాయి మాట్లాడుస్తుంది? అక్క నేను పూచిపడి ఆయమ్మతో మా ఫ్రెండ్ లక్ష్మికి ఇప్పించినాను అక్క డబ్బులు. అన్ని ఇట్లా పనులు చేస్తా అంటు నువ్వు. అక్క ఎంత ఇవ్వాలక్క మీకు మా తమ్ముడు? 2 లక్షలు ఇవ్వాల. సంవత్సరం అయ్యింది. అసలు ఇరు, వడ్డీ ఇరు. ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు. నా డబ్బులు ఎంతో ఇస్తే నేను వెళ్ళిపోతా. ఒక్క నిమిషం ఉండక్క. అక్క ప్రస్తుతాన్ని నా దగ్గర డబ్బులు లేవు, ఈ చైన్ తీసుకోక. నేను డబ్బులు ఇచ్చి చైన్ ఇడిపించుకుంటారే కావాల్సింటే. సరే 2 నెలలే మీకు టైము. 2 నెలల లోపల మీరు ఇడిపించుకోకుండా ఈ చైన్ నాదే. నీకేమన్నా తిక్కనా? ఏంది ఊర్లంతా పూచి పెడుతున్నావంట? అమ్మ చైన్ రాది, అమ్మ జ్ఞాపకార్థం పెట్టుకున్న చైన్ ఇచ్చేసినాను. ఇంత మొహమాట వస్తే ఎట్లా నువ్వు? మన ఇల్లు గుళ్ళైతుంది ఇట్లయితే గినా. అక్క లక్ష్మికి అర్జెంట్ డబ్బులు కావాలంటే ఇప్పించినాను. బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి ఇట్లా చేస్తుందని నేను అనుకోలేదు. అవునరా, ఎవరన్నా గానీ నమ్మినోళ్ళనే మోసం చేస్తారు. నిన్ను బాగా నమ్మించింది, మోసం చేసింది. సరే గానీ ఇప్పుడు లక్ష్మికి ఫోన్ చేయి, ఏం మాట్లాడుతుంది ఇందాము. అయ్యో నేను చేయకోకుండా ఉంటానక్క. ఎన్నిసార్లు ఫోన్ చేస్తానా, నా ఫోన్ బిజీ టోన్ లో పెట్టిందక్క తను. సరే లక్ష్మిని ఎట్లా రప్పించాలి నాకు తెలుసు, రప్పిస్తాను చూడు. హలో లక్ష్మి, నా దగ్గర 5 లక్షలు ఉంది. ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారా? ఉంటే పిలుచుకొని వస్తావా? రూపాయి వడ్డీ అయినా పర్లేదులే. సరే వస్తుంది చూడు ఇప్పుడు. అక్కని ఎలాగో అలా ఒప్పించి 5 లక్షలు నేనే తీసుకుంటా. అక్క లక్ష్మి దక్కుచో. ఏంది లక్ష్మి ఫోన్ చేస్తా అంటే నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినావు. నీకు డబ్బులు ఇప్పించినాను కదా, అమ్మకి డబ్బులు కట్టొచ్చు కదా నువ్వు. నా ఫోన్ సరిగ్గా పని చేయలేదు ఇన్ని రోజులు. ఆ విషయం గురించే కదా మాట్లాడడానికి వచ్చినాను. అక్క ఆ 5 లక్షలు ఏదో నాకిక్క. 1st తారీఖు వచ్చేసరికి నీ అకౌంట్ లో వడ్డీ పడిపోతుంది. అసలు కూడా నీకు సంవత్సరానికి అంతా ఇచ్చేసానక్క. నీకే ఇస్తా లక్ష్మి, నీకే ఇస్తాను. కానీ చిన్న ప్రాబ్లం ఏమంటే బ్యాంక్ లో 2 lakhs లోన్ అప్పున్నా నేను. అది క్లియర్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ గా 5 lakhs లోన్ ఇస్తామన్నారు. అది ఇంకా ఈ రోజే అనుకుంటా లాస్ట్ డేట్. క్లియర్ చేయాలి ఇప్పుడే. ఆ 2 లక్షలు ఇచ్చేసి ఆ లోన్ క్లియర్ చేపించేసి 5 లక్షలు పీక్కుంటా. ఆయన 5 లక్షలు నేను కడతానా పెడతానా? అక్క దాని గురించి ఎందుకు వరి అవుతావు? నేను ఎలాగో సూర్యకి 2 లక్షలు ఇవ్వాలి కదా, అదేదో ఇచ్చేస్తాను. ఇప్పుడే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తానక్క. ఓకే లక్ష్మి, నువ్వేం రావాల్సిన పని లేదులే. నేనే నీకు ఇంటికి వచ్చి మళ్ళీ చెక్ ఇస్తాను. సరే పోయేస్తాను సూర్య, పోయేస్తానక్క. అక్క మంచి పని చేసినావు అక్క. కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే ఇదే. మీరు కూడా అండి, ఎవరికైనా పూచి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇచ్చిన వాళ్ళు బాగుంటారు, పుచ్చుకున్న వాళ్ళు బాగుంటారు. మధ్యలో మనమే సఫర్ అయ్యేది.